రాజ్యాంగ స్ఫూర్తి లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు ఎందుకు జరుగుతాయండి? ఎన్నికల్లో ఎందుకు పెట్టారు? శాసనసభ్యుడిగా పోటీ చేసే వ్యక్తికి ఆ ఎన్నికల ద్వారా ప్రజలు శాసనసభలో ప్రవేశించే అర్హతని, పాస్ని, ఎంట్రీ పాస్ని ఇస్తారు. ఆ స్ఫూర్తి కూడా, ఆ ఇంగిత జ్ఞానం కూడా సదరు పులివెందుల శాసనసభ్యుడికి లేదు. కాబట్టే రాను రానంటూనే చిన్నోడు సభకు వచ్చాడు, 11 మందిని వేసుకుని వచ్చాడు, 11 నిమిషాలకే ప్యాకప్ చెప్పాడు, ఒక సంతకం గీకాడు, వెళ్ళిపోయాడు. 11 నిమిషాలు లేడు. ఓన్లండి 11 నిమిషాలు ఉన్నాడని నేను అనుకుంటున్నా. ఓన్లీ మీ ఇష్టం, పర్వాలేదు. అలాగే ఇప్పుడు ఇతను, నేను ప్రజలు నన్ను చట్టసభలకి సభ్యుడిగా పంపించారు, ఆ చట్టసభల్లో నేను నా ప్రాంతం కోసం, నా ప్రజల కోసం నేను మాట్లాడాలి, నేను ఫైట్ చేయాలి అని ఆ సభ యొక్క సంప్రదాయం కానీ, సభ విధి విధానాలు కానీ ఏ రోజు చదువుకోలేదు. శాసనసభలో లైబ్రరీ ఉంటుంది, ఎప్పుడన్నా పుస్తకం తీసాడండి? ఓ పేజీ చదివాడా? చదువుకోవాలి. సభ నిబంధనలు ఏంటో, సభ రూల్స్ ఏంటో, సంప్రదాయాలు ఏంటో, గతంలో సభలు ఏ విధంగా జరిగాయో, ఆ సభలో ఎన్ని అవర్స్ ఉంటాయో, ఆ 0 అవర్ అంటే ఏంటో, క్వశ్చన్ అవర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తన దగ్గర ఏమీ తెలియదు. ఒకటే పిడి వాయింపు, మొండి వాయింపు, నేను ఎప్పుడు రాజునే. ఏంటి, నన్ను 2019లో ముఖ్యమంత్రిని చేశారు కదా, నేను 30 ఏళ్ళు ఉంటానన్నాను కదా, 5 ఏళ్ళకి దింపేశారేంటి? ఎవడు దింపుతాడు నన్ను? నేను ఇంకా ముఖ్యమంత్రినే. నేను 5 ఏళ్ళకి దిగిపోను, నేను ముఖ్యమంత్రిగానే ఉంటాను. లేదంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇవ్వకపోతే కుదరదు. ఎవరిస్తారా? నీ కోర్టు ఇస్తుందా పిచ్చోడా? లేదంటే శాసనసభ ఇస్తుందా? ప్రజలు ఇవ్వాలి. నువ్వు పనికి రాలేదు ప్రజలకి, ప్రజలను వేధించావు, పీడించావు, నీ ఇష్టం వచ్చినట్టు ముళ్ళు కర్రచుకుని అంకుశం పెట్టి పొడిచావు, చెత్త మీద పన్నేసావు, ప్రజలను ముద్ద తిన్నిచ్చావా? నువ్వు గాలి పీల్చనిచ్చావా? స్వేచ్ఛగా ఎవడన్నా తిరిగాడు ఈ రాష్ట్రంలో? సెక్షన్ 30 పెట్టావు, 144 పెట్టావు, ఎక్కడ చూసినా పరదాలు కట్టావు, లాఠీలు పెట్టావు, తోటాలు పెట్టావు, రోడ్లు బ్లాక్ చేసావు, ఉన్న రోడ్లన్నీ గుంతలమయం చేసావు. గుంతలెక్కడి గుమ్మ అనే రోడ్లు ఉయ్యాల జంపాలా ఊగే రోడ్లన్నీ, వాహనాలు వెళ్తుంటే ఎన్ని కార్లు, లారీలు, టైర్లు, చక్రాలు ఇరిగిపోయి ఎంతమంది నడవలు ఇరిగిపోయాయి. 6 నెలలకే కాన్పు వచ్చింది ఆ రోడ్లో ప్రయాణం చేసే మహిళమ్మ తల్లులకి. నీ చెత్త పాలనకి విసిగిపోయిన జనం నిన్ను చెత్తబుట్లో వేశారు. చెత్తబుట్లో అయితే నేను ఉత్తమం అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు నిన్ను మిర్చికెళ్ళావు, ఎన్నికల కోడ్ ఉందని తెలియదా నీకు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గిరి వెలగబెట్టావు కదా, 3 తుమ్ములు తుమ్మావు, 6 దగ్గులు తగ్గావు, ఏం సాధించావు? అదే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో వ్యవసాయ మంత్రిని కలిశారు. రెస్పాండ్ అయ్యాడైనా, ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్. ఢిల్లీలో సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ని కలుసుకోవడం, ఆ రైతులకు కావాల్సినటువంటి అన్ని కూడా సాధించడం, అది కదా నాయకుడు చేయాల్సిన పని. అది ఒక మాట మాట్లాడితే దానికి బూతులు తిట్టడం, నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని హననం చేయడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద దాడి చేయడం, ఇవి కాదయ్యా రాజకీయం. జగన్మోహన్ రెడ్డి, రాజకీయం అంటే రాజనీతి, నీతి కావాలి, నైతికత కావాలి. ప్రజలు మనల్ని చూస్తారు. నువ్వు సభలో ఎలా మాట్లాడావు? మరి వీడియోలే చూపించేవాడు కదా శాసనసభలో. చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారు, లోకేష్ గారు ఇలా మాట్లాడారు, వాళ్ళు ఇలా మాట్లాడారు, ఏదేదో చెప్పేవాడు, పెద్ద పెద్ద వీడియోలు ఆన్ చేయమనేవాడు కదా. ఇప్పుడు నువ్వు నీ సభలో లేవు, వెళ్ళిపోతున్నావు, పారిపోతున్నావు, వీడియోలు రావా? నీ పులివెందుల ప్రజలకు నువ్వు న్యాయం చేసావా? సిగ్గుంటే రాజీనామా చేయి, దమ్ముంటే మా బీటెక్ రావు మీద నెగ్గు, లేకపోతే నీ చెల్లెల మీద నెగ్గు, నీ తల్లి మీద నెగ్గు, రాజీనామా చేయి. నీకు అంత అసహనంగా ఉంటే, సభ నీకు అంత ఇబ్బందిగా ఉంటే సంతకం పెట్టి వచ్చేస్తావా? సంతకం కోసం వెళ్తావా? బేటా కోసం వెళ్తావా? కూలి కోసం వెళ్తావా? సిగ్గులేదంటే నీకు? అంటే ఆనంద్ సాగర్ గారు ఇప్పుడు వెళ్ళింది ఈ ఏదైతే 60 రోజుల్లో డిస్క్వాలిఫై అనే అంశం ఒకటి, అదే విధంగా ఈ ఏదైతే ఈ శాలరీలు కావచ్చు, లేదంటే అలవెన్స్లు కావచ్చు, ఇవన్నీ పొందడానికేనా ఇప్పుడు వెళ్ళింది వీళ్ళంతా? కేవలం దానికోసమేనండి, అర్థమవుతుంది కదా. అంతే. ఇప్పుడు గవర్నర్ గారు ప్రసంగాన్ని వినాలి, ఎవరైనా ఆయన్ని గౌరవించాలి. సభ సంప్రదాయం అది. అంటే గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు వీళ్ళు మాట్లాడడానికి సమయం ఇవ్వాలనా?